గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అను బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నుంచి నేర్చుకునేటువంటి అంశం జాతీయ గుర్తింపు మండలి. దీన్నే మనం ఎన్బిఏ అని కూడా అంటాం. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అని కానీ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో సాంకేతిక విద్య, వృత్తి విద్యను అందించేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు గుణాత్మకమైనటువంటి విద్యను అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించడానికి ఏవైతే మౌలిక వసతులు సదుపాయాలు కావాలనో వాటిని పర్యవేక్షణ చేసి ఆ సంస్థలకు గుర్తింపుని ఇవ్వడానికి భారత ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చట్టం AICTE యాక్ట్ 1987లోని సెక్షన్ 10/4 ప్రకారం జాతీయ గుర్తింపు మండలిని, దీన్నే మనం NBA అంటాం, 1994వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. జాతీయ గుర్తింపు మండలి అన్నది దేశవ్యాప్తంగా సాంకేతిక విద్య, దీన్ని మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలలో గుణాత్మకమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య, క్వాలిటీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అందించడానికి ఏవైతే నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలనో ఆ నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఆ సంస్థలకు నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిలో వాటిని మూల్యాంకనం చేసి ఆ విద్యా సంస్థలకు ఈ NBA అన్నది ఏమిస్తుంది? గుర్తింపుని ఇవ్వడం అన్నది జరుగుతుంది. అయితే జాతీయ గుర్తింపు మండలి అన్నది జనవరి 7, 2010వ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి విధంగానే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అవతరించడం అన్నది జరిగింది. మరి ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వంకైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ ఇతర ఏ రకాలైనటువంటి సంస్థలపై ఆధారపడకుండా తనకు తానుగా పరిపాలన, వ్యవస్థాపన, నిర్వహణ చేసుకునేటువంటి సంస్థని ఇక్కడ ఏమంటాం? స్వయం ప్రతిపత్తి గల సంస్థ అనడం అన్నది జరుగుతుంది. అయితే ఈ ఇంజనీరింగ్ విద్య, సాంకేతిక కళాశాలలు, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ అండ్ హాస్పిటాలిటీ ఇలాంటి వృత్తి విద్యలను అందించేటువంటి కళాశాలలు ఏవైతే ఉంటాయో ఇవి ఉపయుక్తమైన విద్యతో పాటు గుణాత్మక విద్యను అందించడానికి తగిన మార్గదర్శకాల ద్వారా మూల్యాంకనం అనున్నది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ NBA అనున్నది వృత్తి విద్యకు సంబంధించినటువంటి సంస్థలను, అలాగే సాంకేతిక, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ వీటికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు గుర్తింపు నుంచి ఇచ్చేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏవైతే నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయో ఆ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఆ సంస్థలలో సదుపాయాలు, వసతులు ఉన్నాయా లేవా అనేటువంటి వాటిని ఆధారంగా చేసుకొని విద్యా సంస్థలకు గుర్తింపునివ్వడం అన్నది జరుగుతుంది. దీంట్లోనే నెక్స్ట్ టాపిక్ జాతీయ గుర్తింపు మండలి దార్శనికత. అంటే ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క విజన్ ఏంటి, అసలు దీనికి ఉన్నటువంటి ముందు చూపేంటి, అసలు ఉపయుక్తత, గుణాత్మకతతో కూడినటువంటి వృత్తి విద్యను అందించేటువంటి ప్రపంచ స్థాయి సంస్థలుగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను రూపొందించడం. అంటే విద్యా సంస్థలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి ఇలా ఎవరైతే ఆకాంక్షలు ఉంటాయో ఈ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా సంస్థల్ని తయారు చేయడం దీని యొక్క ముఖ్యమైనటువంటి విజన్. అంటే ఎప్పుడైతే ఈ NBA అనున్నది భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలని పర్యవేక్షణ చేస్తుందో, చేయడం వల్ల ఏం జరుగుతుంది? వాటి యొక్క ప్రమాణాలు పెరుగుతాయి, వాటి యొక్క స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి. సో స్టాండర్డ్స్ పెరగడం వల్ల అవి ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులకు, వివిధ సంస్థలకు ఏవైతే ఆకాంక్షలు ఉంటాయో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యను అందించడం, అది సాంకేతిక విద్య కావచ్చు, లేకపోతే ఇతర ఏవైనటువంటి విద్యా అవకాశాలు
కావచ్చు. నెక్స్ట్ దీంట్లోనే టాపిక్ జాతీయ గుర్తింపు మండలి ఎట్లా పనిచేస్తుంది, దీని యొక్క అసలు కార్యక్షేత్రం ఏంటి, ఏం చేస్తుంది ఇక్కడ? నూతన రకాలైనటువంటి కల్పనలు, పరిశోధనల ద్వారా జ్ఞాన రంగానికి నిరంతరం దోహదం చేసే అత్యున్నత స్థాయి గుణాత్మకత కలిగిన వృత్తి నిపుణులను అందించడానికి అనుగుణమైనటువంటి విద్యా లక్ష్యాలను రూపొందించుకున్న ఉన్నత విద్యా సంస్థలను గుణాత్మకతతో కూడిన స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం పాటించేలా ప్రేరేపించడం. అంటే ఇక్కడ ఈ ఎన్బిఏ అన్నది ఏం చేస్తుంది అంటే, ఏవైతే వృత్తి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ వృత్తి విద్యా సంస్థలు ఏం చేయాలి? వృత్తి నిపుణులను తయారు చేయాలి. అంటే వివిధ రకాలైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని తయారు చేయడం. సో దానికి అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు విద్యా లక్ష్యాలని రూపొందించుకునేలా చేయడం, అలాగే గుణాత్మకమైనటువంటి విద్యను అందించేలా చేయడం, ప్రతి విద్యా సంస్థ తనకు తానుగా మూల్యాంకనం చేసుకునేలా, జవాబుదారీతనాన్ని పాటించేలా చేయడం దేని యొక్క ముఖ్యమైనటువంటి విధి? ఈ జాతీయ గుర్తింపు మండలి ఎన్బిఏ యొక్క ముఖ్యమైనటువంటి విధి. సో ఇక్కడ ఈ జాతీయ గుర్తింపు మండలి యొక్క లక్ష్యాలేంటి? జాతీయ గుర్తింపు మండలి అన్నది ఈ క్రింద పేర్కొన్న లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. దాంట్లో నంబర్ 1 సాంకేతిక విద్య, వృత్తి విద్యను అందించే కళాశాలలు, విద్యా సంస్థలు అందించే కోర్సులు, వాటి అనుబంధ సంస్థలు, అధ్యాపకులు, విభాగాలను మదింపు చేసి గ్రేడ్లను ఇవ్వడం. అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విద్యా సంస్థలు, అందులో ఉన్నటువంటి కోర్సులు, వాటికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, వీటన్నిటిని కూడా ఏం చేస్తారు? మూల్యాంకనం చేస్తారు, మదింపు చేస్తారు. మదింపు చేసి ఆ విద్యా సంస్థలకు ఏమిస్తారు? గ్రేడ్స్. అంటే A+, A, B+, B, C+, D ఇలా ఏమి ఇవ్వడం జరుగుతుంది? గ్రేడ్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఈ గ్రేడ్స్ని బట్టి ఆ విద్యా సంస్థ నాణ్యమైన విద్యను అందిస్తుందా లేదని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవది, విద్యా సంస్థలలో గుణాత్మకతతో కూడిన బోధన, పరిశోధనలతో కూడిన విద్యా వాతావరణాన్ని ప్రేరేపించడం. అంటే ఇక్కడ విద్యా సంస్థలలో బోధన ఎట్లా ఉండాలి? క్వాలిటీ, నాణ్యమైనటువంటి బోధన ఉండాలి. పరిశోధనకు అవకాశాలు ఆ విద్యా సంస్థ కల్పించాలి. కల్పించేలా ప్రేరేపించడం అన్నది జాతీయ గుర్తింపు మండలి యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఏవైతే విద్యా విభాగాలు భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడంలో తోడ్పాటును అందించడం. అదేవిధంగా సాంకేతిక వృత్తి విద్యా సంస్థలు అలాగే కళాశాలలు అవి పరిశోధన చేసేలా, విద్యార్థులను నూతన కల్పనలు చేసేలా, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా, అలాగే బోధన అన్నది జ్ఞానాన్ని పెంచేదిగా ప్రేరేపించడం అన్నది కూడా దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అదేవిధంగా విద్యలో నూతన కల్పనలు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం ఇవన్నీ కూడా ఆ విద్యా సంస్థలు తీసుకునేలా ఎన్బిఏ అన్నది ప్రోత్సహించడం అన్నది జరుగుతుంది. సాంకేతిక విద్య, వృత్తి విద్యను అందించేటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలలో ఏం జరగాలి? నూతన రకాలైనటువంటి పోకడలు రావాలి. అలాగే సాంకేతిక విద్య, వృత్తి విద్యా సంస్థలలో విద్యకు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావాలి. అవసరమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చేలా ప్రోత్సహించడం కూడా దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థలు ఏం చేస్తాయి? తమకు తాముగా కొన్ని లక్ష్యాల్ని రూపొందించుకుంటాయి. ఆ లక్ష్యాల్ని సాధించేలా సహాయపడడం కూడా దేని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం? జాతీయ గుర్తింపు మండలి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. నెక్స్ట్ టాపిక్, జాతీయ గుర్తింపు మండలి విధులు, అధికారాలు. అంటే ఏ పనులు చేస్తుంది జాతీయ గుర్తింపు మండలి అన్నది, ఎన్బిఏ అన్నది ఎలాంటి విధులు నిర్వహిస్తుంది, ఏ అధికారాల్ని కలిగి ఉంటుంది?
దాంట్లో మొదటిది సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు ఇతర విద్యా కోర్సులు, అలాగే ప్రాజెక్టులను నిర్వహించేటువంటి విద్యా సంస్థలు, కళాశాలల్లో ఏం జరగాలి, నిర్ణీత కాల వ్యవధి ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలను అనుసరించి వాటిని మదింపు చేసి ఆ విద్యా సంస్థలకు ఏమిస్తుంది, గుర్తింపుని ఇవ్వడం, గ్రేడ్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంస్థల ప్రమాణాల మేరకు మదింపు చేసి గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఏం చేయాలి, ఆ విద్యా సంస్థలకు తెలియజేయాలి. అంటే ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అన్నది మీ విద్యా సంస్థకు గుర్తింపునిచ్చింది అని సమాచారాన్ని ఒక నిర్ణీతమైనటువంటి ఒక విధానంలో తెలియజేయాలి. అదేవిధంగా ఆ విద్యా సంస్థలో ఏవైనా లోపాలు ఉంటే ఈ లోపాలు మీ విద్యా సంస్థలో ఉన్నాయి, ఈ లోపాలను మీరు సరిదిద్దుకోండి అని సూచించడం అన్నది కూడా జరుగుతుంది. అదేవిధంగా సాంకేతిక విద్య, వృత్తి విద్యా సంస్థలలో గుణాత్మక విద్యను అందించడానికి వాటికవే స్వీయ మూల్యాంకనం, అంతర్గత గుణాత్మకత మదింపులను చేసుకోవడానికి అవసరమైన విధానాలు, మెలకువలు, విధి విధానాలను రూపొందించుకునేలా ప్రోత్సహించాలి. అంటే గుణాత్మక విద్యను అందించాలి అనుకున్నప్పుడు ప్రతి విద్యా సంస్థ తనకు తానుగా మూల్యాంకనం చేసుకోవాలి. అంటే విద్యా సంస్థలో ఉన్నటువంటి సదుపాయాలేంటి, బోధనేతర సిబ్బంది ఎలా ఉన్నారు, అలాగే మానవ వనరులు ఎలా ఉన్నాయి, భౌతిక వనరులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాల్ని తమకు తాముగా విద్యా సంస్థ మూల్యాంకనం చేసుకోవాలి. దాన్ని మనం అంతర్గత మదింపు అని కూడా అంటాం. ఆ అంతర్గత మదింపు చేసుకోవడానికి కొన్ని విధానాలు కావాలి, మెలకువలు కావాలి. వాటిని రూపొందించుకునేలా ఈ ఎన్బిఏ అన్నది ప్రోత్సహించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ విద్యా సంస్థల ప్రణాళిక, మూల్యాంకనాలకు సంబంధించిన, మదింపు గుర్తింపులకు సంబంధించిన పరిశోధన అధ్యయనాలను చేపట్టడం. అదేవిధంగా సాంకేతిక విద్య, వృత్తి విద్య సంస్థల మదింపు గుర్తింపునకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తన వనరులను సమర్థవంతంగా, ఆదర్శవంతంగా వినియోగించుకునేలా చేయడం. సాంకేతిక విద్య కానీ, వృత్తి విద్య సంస్థలు కానీ ఏవైతే లక్ష్యాల్ని అనుకున్నాయో ఆ లక్ష్యాల సాధన కొరకు ఆ సంస్థలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను పూర్తిగా వినియోగించేలా బాధ్యత తీసుకోవడం కూడా ఎన్బిఏ యొక్క విధి. అదేవిధంగా సాంకేతిక విద్య, వృత్తి విద్య సంస్థల మదింపు గుర్తింపునకు అవసరమైనప్పుడల్లా అక్కడక్కడ ఉపశాఖలను ఏర్పాటు చేసి, బ్రాంచెస్ను ఏర్పాటు చేసి ఆ బ్రాంచెస్ ద్వారా ఆ పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థలను మదింపు చేయడం, మూల్యాంకనం చేయడం కూడా దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి. అదేవిధంగా ప్రయోగ సౌకర్యాలకు, శాస్త్రీయ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు, సంస్థ యొక్క వికాసానికి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితో అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు, అదేవిధంగా వనరుల నుంచి ఆర్థిక సహకారాన్ని పొందడం. ఈ ఎన్బి ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి వృత్తి విద్యా సంస్థలను, సాంకేతిక విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు అక్కడ జరిగేటువంటి పరిశోధనలకు, శిక్షణ కార్యక్రమాలకు కావలసినటువంటి సహకారం అన్నది అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకోవచ్చు. అది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. అదేవిధంగా ప్రయోగ సౌకర్యాలకు, శాస్త్రీయ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు, సంస్థ వికాసానికి దేశములో ఉన్నటువంటి సంస్థల నుంచి నిధులను, గ్రాంట్లను స్వీకరించడం. అంటే ఏం చేయాలి, ప్రయోగం చేయడానికి, శాస్త్రీయ పరిశోధన చేయడానికి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి, సంస్థల్ని అభివృద్ధి చేయడానికి దేశంలో ఉన్నటువంటి సంస్థల నుంచి నిధులను తీసుకోవాలి, గ్రాంట్లను తీసుకోవడం అన్నది కూడా దీని యొక్క బాధ్యత. అలాగే జాతీయ గుర్తింపు మండలికి అవసరమైనటువంటి భవనాలను సమకూర్చుకోవడం, నిర్వహించుకోవడం కూడా ఈ జాతీయ గుర్తింపు మండలి యొక్క బాధ్యత. అదేవిధంగా ఈ జాతీయ గుర్తింపు మండలి ఏం చేయాలి, సిబ్బంది యొక్క జీతభత్యాల్ని కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే ఎవరెవరికి ఎంత జీతాలు ఉండాలి. అదేవిధంగా జాతీయ గుర్తింపు మండలి అధికారులకు ఏవైతే అధికారాలు అప్పగించాల్సి ఉంటుందో వాటిని ఖచ్చితంగా అప్పగించాల్సి ఉంటుంది.
అదేవిధంగా జాతీయ గుర్తింపు మండలికి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను షెడ్యూల్డ్ బ్యాంకులలో జమ చేయడంతో పాటు అధికంగా ఉన్నటువంటి నిధులను పెట్టుబడిగా ఇతర సంస్థలలో పెట్టుబడి పెట్టడం. ఈ విధంగా జాతీయ గుర్తింపు మండలి పైన తెలిపిన విధులు అధికారాలను ఉపయోగిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతిక విద్య, వృత్తి విద్యా సంస్థలు, కళాశాలలో గుణాత్మక విద్యను, ఉపయుక్తమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి ప్రతిభావంతులైనటువంటి మానవ వనరులను రూపొందించడంలో క్రియాశీల పాత్ర అన్నది పోషించడం అన్నది జరుగుతుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశము జాతీయ గుర్తింపు మండలి. దీన్నే మనం ఏమంటున్నాం? ఎన్బిఏ అంటున్నాం. ఎన్బిఏ అనగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అని కానీ, లేకపోతే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అని కూడా అనవచ్చును. థ్యాంక్ యూ.